హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్ అయితే ఫ్రెండ్స్ వచ్చారని చెప్పా కదా, ఆ డేస్ లో ఇది ఒక డే అనమాట. అందరం కలిసి గోరింటాకు పెట్టుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాము. ఇది నా ప్లాన్ అనుకోండి, అది వేరే విషయం. ఇంకా ఆంటీని అడగగానే గోరింటాకు కోసి ఇచ్చారు. ఆ రోజంతా రచ్చ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ప్లాన్ చేసాము. అఫ్ కోర్స్ అక్కడైతే ఆంటీ మాకు బాగా ఫేవర్ గా ఉంటారనమాట. అందుకే ఇంకా పని మధ్యలో ఆపేసి ఊరంతా తిరగడానికి బయలుదేరాము. వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఆంటీ మొత్తం గోరింటాకు అంతా పీకి మిక్సీ చేసి పెట్టారనమాట మా కోసం. మా వాళ్ళు చూసారా, పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని సెల్ఫీలు దిగారంట. నాకు కూడా పెట్టారు, వాళ్ళకి అదొక సరదా. ఇంకా అలా గోరింటాకు పెట్టుకొని చక్కగా నిద్రపోయాము కబుర్లు ఆడుకుంటూ. మార్నింగ్ అయితే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. ఎందుకు వెళ్ళాము అంటే, ఇంకా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఎలాగో వెళ్ళావు కదా, అక్కడ హాస్పిటల్లో హెచ్బి టెస్ట్ ఉంటే చేయించుకో అని చెప్పి చెప్పారనమాట. అదే బ్లడ్ ఎంత ఉంది ఏంటి అని చూస్తారు కదా, ఆ టెస్ట్. తను చేయించుకోవాల్సిందని పాపానికి మమ్మల్ని కూడా తీసుకెళ్ళింది, అందరం చేయించుకుందాం అని చెప్పి. ఇంకా మా డాడీ రూమ్ కి రాగానే అందరూ ఇక్కడ డాక్టర్లు అయిపోయారనమాట. మా అక్క ఎలాగో ఎంబీబీఎస్ చదువుతుంది కాబట్టి ఆమె డాక్టర్ అయింది. ఆల్సో మా ఫ్రెండ్ కూడా ఎంబీబీఎస్ కాబట్టి ఇంకా అందరూ అక్కడ డాక్టర్లే ఉన్నారు, ఫ్యూచర్ డాక్టర్స్. ఇంకా మేమైతే బ్లడ్ ఇచ్చేసి బయట కూర్చున్నాం రిజల్ట్ కోసం. ఎగ్జామ్ లో కూడా ఇంత టెన్షన్ ఉండదేమో. ఆ రిజల్ట్ చూసి పేరెంట్స్ రియాక్షన్ చూడాలి మీరు. అందరూ ఘోరంగా రియాక్ట్ అయ్యారు. ఏంటి అంత తక్కువ ఉందా, మీరు ఏం గడ్డి తింటున్నారు అక్కడికి వెళ్ళి అని చెప్పేసి. మా వాళ్ళు అవన్నీ పట్టించుకోరు కాబట్టి చక్కగా ఆడుకుంటున్నారు. ఇంక ఇంటికైతే రీచ్ అయిపోయాం. మా మమ్మీ చక్కగా ఎండు చేపల కూర, అది తినని వాళ్ళకి టొమాటో ఎగ్ కర్రీ చేసింది అనమాట. ఫుల్ గా లాగించేసాం అందరం, ఏ సిగ్గు లేకుండా. అలా మా డే అయితే ఫినిష్ అయిపోయింది. మీరైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ గైస్.